పారిస్ ఒలింపిక్స్లో నీరజ్ తెచ్చిన రజతం మరో 5 కాంస్య పతకాలతో ఇండియా 71వ స్థానంలో నిలిచి నిరాశపరిచింది. అయితే ఆటల్లో ఇండియా మేటి దేశం కావాలంటే ముందుగా ప్రతిభావంతుల్ని గుర్తించాల్సిన అవసరం ఉందని చోప్రా అభిప్రాయపడ్డాడు. విదేశాల్లో ప్రతిభను గుర్తించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఉదాహరణకి నేను జావెలిన్ని ఎందుకు ఎంచుకున్నానో నాకే తెలీదు. ఈ ఆటని ఇష్టపడ్డా, దాన్ని నేర్చుకున్నా. కానీ మనం పలు ఆటల్ని ప్రయత్నించి నిపుణుల సూచన మేరకు అందులో అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుంటే క్రీడల్లో దేశం ఖచ్చితంగా ముందుకెళ్తుంది. ప్రతిభను మెరుగ్గా గుర్తించాలి. అలాగే మనం కేవలం ఒక క్రీడపై ఫోకస్ పెట్టకూడదు. అన్ని క్రీడల్లోనూ రాణించాల్సిన అవసరం ఉంది. అత్యుత్తమ క్రీడా దేశాలు అయినందుకే చైనా, యుఎస్ఏ, జపాన్ పతకాల పట్టికలో ముందంజలో ఉన్నాయని నేను భావిస్తున్నా. ఇవి వివిధ రంగాల్లో శక్తివంతమైన దేశాలు. అయితే ఒక దేశానికి పేరు ప్రఖ్యాతులు పెంచడంలో క్రీడలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి వచ్చే ఒలింపిక్స్లో మనం రాణిస్తామని, ఫిఫా వరల్డ్ కప్కి కూడా అర్హత సాధిస్తామని ఆశిస్తున్నాం. క్రికెట్లో ఇండియా బాగా ఆడుతోంది. అయితే మన దేశంలో ప్రతిభకు కొరత లేదు. కానీ ఎక్కువ మంది కోచ్ల అవసరం ఉంది అని చోప్రా అభిప్రాయపడ్డాడు. అలాగే తాను భవిష్యత్తులో జావెలిన్ త్రో అకాడమీస్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నానని తెలిపాడు.